హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్లింగ్ జమాల్ 143 యూట్యూబ్ ఛానల్. సో మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఈరోజు ఏంటో కాదు, మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. సో మనం బ్రెడ్ హల్వా అయితే చేయబోతున్నాం. సో నా స్టైల్లో బ్రెడ్ హల్వా ఎలా చేస్తున్నానో ఏంటో లాస్ట్ వరకు అయితే చూడండి. సో క్రేజీగా ఉండబోతుంది. ఇంకేమాత్రం అలా చేయకుండా మనం బ్రెడ్లను అయితే కోసేసుకుందాం. చూసేయండి, బ్రెడ్లు అయితే ఇవ్వాలి అనమాట. చూడండి, దీంట్లోని 4 పీసెస్ అయితే కోసేసుకుందాం. ఓకేనా? బ్రెడ్లు నువ్వు మాట్లాడా చిన్న బుడ్డి. సర్లే. సో చూసేయండి, సో ఇలా అయితే 4 పీసెస్ అయితే కోసేసుకోవాలన్నమాట. సో మొత్తం అన్ని ఇలానే కోసేసుకోవాలి. సో ఇలా అయితే కోసేసుకోవాలి. చూడండి, 4 పీసెస్ అనమాట. లాస్ట్కి ఫైనలీ లాస్ట్ బెడ్ అయితే నిలబడింది. సో దీన్ని కూడా వేసేసుకున్నాం. ఓకే, ఇంకా బ్యాగ్. సో ఫైనల్లీ మన బ్రెడ్ ముక్కలు అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లోని నూనెలో అయితే ఫ్రై చేసేసుకుందాం. సో గోల్డెన్ కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయి మీరే చూపిస్తాను. ఓకేనా? సో ఓకే, ఫోటో దిగా. ఫైనల్లీ మనం దీంట్లో అయితే దీంట్లో ఏం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ గ్యాస్ మూత పెట్టేసి ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఓకేనా? ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట. సో మనం బ్రెడ్లను అయితే ఏం చేసుకుందాం. ఫైనల్లీ చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో అయితే రావాలన్నమాట. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. ఓకేనా? ఇది మొత్తం ఇలానే అన్నీ చేసేసుకుందాం. సో ఫైనల్ అన్నీ ఇలానే ఏం చేసుకుందాం. ఓకేనా? సో ఫైనలీ దీనికి కూడా మంట పెట్టేసుకుందాం. చక్కెర కోసం కనిపిస్తుందా? చూడండి, ఇదే చెమ్ము కొలుపుతో వేసుకొని చూసేయండి, ఇదే చెమ్ము కొలతతో ఒక చెమ్ము వాటర్ అయితే పోసేసుకోవాలి. అంటే దేంట్లో అయితే నువ్వు ఎలా చేస్తున్నావు చేయమంటే. చూసేయండి, సో ఇదనమాట మ్యాటర్. ఓకేనా? సో ఫైనల్లీ సో ఇలా అయితే రావాలి. చూడండి, బాగా చూడండి. సో ఫైనల్ టేస్ట్ చేద్దాం.
కాచలేదు, పచ్చిపాలు అయితే పోయాలన్నమాట. ఇవైతే వేసేస్తాను. సో మీరు కావాలనుకుంటే దీంట్లో యాలకల పొడి కానీ సంథింగ్ నెయ్యి కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మాకు అవి కొంచెం అందుబాటులో లేవు కాబట్టి మేమైతే ఏం వేయలేదు. సో ప్రస్తుతానికి ఇలాంటివి చూపిస్తాం. సో ఇలానే ఇంకా ఒక 5 minutes ఉడకనిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే అన్ని ముక్కలు వేస్తున్నాం. చూడండి, ఇది ఎందుకు చాలా మంది ఏంటంటే ఎందుకు ఉడకబెట్టడం డైరెక్ట్ ఇది పక్కన పెట్టేస్తే అవి బాగా నానిపోతాయి కదా చక్కెరపాకు ఉన్నదంటూ. సో చక్కెర నానడం కదండి, మనం పాలు వేస్తాం కదా, ఆ పాలు కనీసం ఒక 5 minutes అలా ఉడకాలన్నమాట. సో అందుకు నేను ఒక 5 minutes అయితే ఉడకబెట్టున్నాను బ్రెడ్ చేసేసి. సో ఫైనల్ అయితే అయిపోవడం అయితే అయిపోయింది, కానీ మిల్క్ వేస్తాం కాబట్టి కొంచెం ఉడికితే ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. ఓకేనా? సో మొత్తానికైతే మన బ్రెడ్ పాకం అయితే మన బ్రెడ్ రెడీ అయిపోయింది. క్లోజ్ చేసేసి ఒక 5 minutes కొంచెం నానబెట్టిద్దాం. ఏంటి ఫైనలీ ఇదన్నమాట. టేస్టింగ్ బౌల్స్ అయితే తీసుకుందాం. మా కుక్ అయితే అడ్డపడుతుంది అనమాట. చూసేయండి గైస్, ఎంత బాగా చూడండి, కలవా చూడండి ఎంత బాగా వచ్చిందో కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇది ఎలా ఉంది ఏంటంటే టేస్ట్ చేద్దాం. పెట్టింది చిన్న